పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్. పవన్ కుమార్ గారు నమస్కారం. మీకు కూడా నమస్తే సార్. మహేష్ గారు, గత 16-15 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో జరుగుతున్న ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ప్రైమ్ నైన్ నిష్పక్షపాతంగా ప్రజల శ్రేయస్సు కోసం పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ తెలంగాణలో ఆంధ్రాలో జరుగుతున్న దందా గురించి మేము అనేక కథనాలు చేస్తూ వస్తున్నాం. కానీ అధికారుల్లో చలనం లేదు. ఏంటి, ఎవరిని చూసి వీళ్ళకి ఇంత ధైర్యం అని మీరు అనుకుంటున్నారు? ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఎవరున్నారు దీని వెనకాల? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తోటి ప్యానలిస్ట్ తమ్ముడు రాంబాబు, మిగతా టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు అందరూ కూడా నమస్కారం. ఏంటంటే రాష్ట్రంలో నేనేమంటున్నా, ఈ విద్యారంగం కోసం ఉద్యమాలు నేను గతంలో విద్యార్థి పరిషత్లో పనిచేసినప్పుడు 2006 నుంచి మొదలు పెడితే 2022-23 వరకు కూడా అనేక ఉద్యమాలు ఈ విద్యారంగ దాంట్లో చేసినాం. దాంట్లో ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఏబీవీపీ యొక్క మేజర్ ఎజెండా కూడా ఒకటి ఉండే. ఏంటంటే తెలంగాణ నుండి పాపం రూరల్ ఏరియా నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి ఈరోజు డబ్బులు ఈరోజు కార్పొరేట్ గద్దలు గుంజుకపోతున్నాయి. కాబట్టి రాష్ట్రం వస్తే మన విద్యా సంస్థలు మనకు ఉంటాయి, బడ్జెట్ స్కూల్స్ బడ్జెట్ కాలేజీలలో ఒక మంచి విద్య మంచి ఉపాధి అందుద్దనే ఇంటెన్షన్ కూడా ఒక మేజర్ పాయింట్ సార్. ఆ రోజుల్లో ఆనాడు కేసీఆర్ గారు సభ పెడితే కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడా తెలంగాణ నుంచి తరిమేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మేము కూడా నిజమే అనుకున్నాం ఆనాడు. అరే వీళ్ళు నారాయణ చైతన్య లాంటి ఆంధ్ర విద్యా సంస్థలు తెలంగాణ వాళ్ళ పెత్తందార విధానం ఏందని మేము అంతా అనుకున్నాం. ఉద్యమించిన తర్వాత ఏం జరిగిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు కూడా 4-5 ఇన్స్టిట్యూట్లలో పార్ట్నర్షిప్ తీసుకొని ఈరోజు ఈ కార్పొరేట్ కు దాసోహం అయిపోయి మోకరిళ్ళు బడి చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలకైనా మోకరిళ్ళు పడి నిజంగానే ఆయన అన్నట్టు గేటర్ అయితే ఓఆర్ఆర్ అవతలు కూడా పంపించిండు. వరంగల్ పంపిండు, కరీంనగర్ పంపిండు, మహబూబ్నగర్ పంపిండు. ఇట్లా చెప్పుకుంటూ ప్రతి జిల్లాకు కాలేజీ పంపించండు. అన్ని జిల్లాలో కాలేజీ పంపించడం అంటే ఇటు మన విజయవాడ బోర్డర్ దాటకుండా తెలంగాణ వ్యాప్తంగా పంపించారంటారా? తెలంగాణ వ్యాప్తంగా ఇంకో 10 బ్రాంచ్లు ఎక్కువ పెట్టించిండు. ఈ 10 బ్రాంచ్లలో దేంట్లో కూడా దేనికి పర్మిషన్ లేదు సార్. ఈ రోజు మాదాపూర్ లో నడుస్తున్నా సార్, బిల్డింగ్ కే పర్మిషన్ లేదు. మాదాపూర్ లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కే పర్మిషన్ లేదు. దానిలో కాలేజ్ నడుస్తుంది సార్. ఆ కాలేజ్ కాడికి పోయేదాకా మీకు కూడా తెలియదు ఇదో కాలేజ్ ఉన్నది, ఇక్కడ చైతన్య కాలేజ్ ఉంది, పలానా విద్యార్థులు ఇక్కడ చదువుతారు, దానికి ఐడి నెంబర్ ఉంది, ఈ ఐడి నెంబర్ మీద వీళ్ళని ఎగ్జామ్ రాస్తారు అన్నట్టు ఏం లేదు సార్. ఒక్క బ్రాంచ్ ఉంటది. ఆ బ్రాంచ్ పేరు మీద సుమారు ఒక 20,000 మంది విద్యార్థులు చదువుతారు. ఇది ఏ రకంగా చట్టం అంటే ఈ చైతన్యకు నారాయణకు సపరేట్ చట్టం ఏమైనా చేసి పెట్టారో అర్థం కాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు. ఎందుకంటే పలానా కాలేజ్కి ఇన్నే సీట్లు అని గవర్నమెంట్ కాలేజ్లో నేను చదువుకున్నప్పుడు సార్ సిఈసికి ఇన్ని సీట్లు, హెచ్ఈసికి ఇన్ని సీట్లు, 160, 180 ఇట్లా సీట్లు కేటాయించే సార్. బైపీసీ, ఎంపీసీ ఈ సీట్లు కేటాయించేది. ఈ సీట్లు నిండితే దానికి ఒక విపరీతం ఆర్ఐఓతో పర్మిషన్ తీసుకోవాలి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు కదా సీట్లు పెరిగేది, 10-15 సీట్లు పెరిగేది. మరి ఈ కార్పొరేటర్లకు ఎట్లా వేల కొద్ది సీట్లు పెరుగుతారో నాకు అర్థం కావట్లేదు. ఇదేం మాయాజాలం ఉందా? మరి వీళ్ళు ఏ నెంబర్ చూపించుకొని ఈ స్టూడెంట్స్ ని ఎక్కువ రిక్రూట్ జాయిన్ చేసుకుంటారు? ఒక పెద్ద కాంపిటీషన్ సార్. జూలైలో కాలేజ్ స్కూల్ జూన్ లో స్టార్ట్ అయితే, జూన్ 2nd వీక్ లో స్టార్ట్ అయితే, ఇప్పుడు ఏం నడుస్తుంది? ఏప్రిల్లో స్కూల్ కాలేజీలో కాడ పోయి పెద్ద లైన్ నిలబడుతుంది. పేరెంట్స్ పాపం బ్యాగులు పట్టుకొచ్చి పిల్లలు అక్కడ వదిలేసిపోతున్నారు. మీకు రాకపోతే ఆల్రెడీ క్లాస్ అయిపోయింది, ఫస్ట్ సిలబస్ మొత్తం అయిపోతుంది. అరే ఏం టెన్షన్ పెడుతున్నారు తెలుసా? ఒక ఆర్టిఫిషియల్ కాంపిటీషన్ డెవలప్ చేసి పేరెంట్స్ మధ్య కాంపిటీషన్, స్టూడెంట్స్ మధ్య కాంపిటీషన్ డెవలప్ చేసి అనేకమైనటువంటి ఆత్మహత్యలకు ఈరోజు కారణం అవుతుంది ఈ కళాశాలలు. కాబట్టి నేనేమంటా, ఈ కళాశాలను ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రభుత్వం ఎమ్మటి రద్దు చేసి పడేసి దీంట్లో ఉన్నటువంటి అధ్యాపకులు ఎవరైతే పాపం అధ్యాపకులకు తప్పు లేదు, దీని మేనేజ్మెంట్ పైన యాక్షన్ తీసుకోవాలి సార్. నాకు ఒకటి అర్థమవుతుంది, తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశి ఉద్యమం ఎలా వచ్చిందో ఈ కార్పొరేట్ దందా కోసం మళ్ళీ ఈ తెలంగాణలో కార్పొరేట్ దాని గురించి ఏమైనా ఉద్యమం రావాలంటారా? మీ ముగ్గురిని అడుగుతున్నాను. రైట్. ప్రైమ్ నైన్ మొన్న రెగ్యులర్ నడిపిస్తున్న కథనాలు చూసిన తర్వాత, ఎందుకంటే మీడియా అనేటువంటి చైతన్యం చేస్తుంది, కదిలిస్తుంది ఒక పొలిటికల్ పార్టీస్. మేము కూడా మా అధినాయకత్వంతో మేము కిషన్ రెడ్డి గారు మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకున్నాం. సార్ ఇంత కథనాలు వస్తున్నాయి, మనం దీనిపైన ఏదో ఒకటి చేయాలి. పేరెంట్స్ చాలా మంది సఫర్ అవుతారు ఈ కాలేజీల కారణంగా. ఒకసారి చేద్దామంటే దీనిపైన ఒక పేరెంట్స్ తో రౌండ్ టేబుల్ పెట్టి పేరెంట్స్ ను ఫస్ట్ చైతన్యం చేయాలనేది ఒక చర్చ జరుగుతుంది సార్. పేరెంట్స్ ను మభ్యపెట్టి పలకరాని పదాలు పెట్టి ఈరోజు సూపర్ 60 అంటాడు, ఐపీఎల్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఎన్ని క్రికెట్ టీంల పేర్లకు రకరకాల పేర్లు పెట్టి ఈ విద్యార్థులను ఒక ఫిల్టర్ చేసే సిస్టమ్ నడుస్తుంది. ఈ క్రమంలో విద్యార్థుల యొక్క మేధస్సు అనేటువంటిది ఈరోజు చూడండి, సమ్మర్ లో
ఒకప్పుడు హాలిడేస్ వస్తాయి సార్, సమ్మర్ వెకేషన్ అనగా అమ్మమ్మ ఇంటికి పోవడమో ఇంకొకరింటి పోవడం మామయ్యతోనో కుటుంబ సభ్యులతో కలిసి గడిపినటువంటి దాంట్లో కుటుంబ విలువలు పెరుగుతాయి సార్. మా వ్యక్తి పెరగడం అంటే మా విలువలతో కూడా విద్య కావాలి తప్ప ఈ రోజు వాళ్ళు ఏదో పుస్తకాలు ఇచ్చేసి ఈ పందేరంలో పిల్లలు స్టూడెంట్స్ అంతా కూడా సఫర్ అయ్యేటటువంటి ఒక ప్రెసిడెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము యాక్సెప్ట్ చేయట్లేదు. రెండోది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అందుకే ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నాక మోడీ నేతృత్వంలో NEP 2020 తీసుకురావడం చేస్తారు. వన్స్ NEP గిట్ట ఇంప్లిమెంట్ అయితే 1+2 అయితే 10+2 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయితే అప్పుడు ఇంటర్మీడియట్ మార్కుల గొడవ ఉండదు, ఇంటర్మీడియట్ ర్యాంకుల గొడవ ఉండదు, ఆ తర్వాత ఇలాంటి కృత్రిమ కళాశాల యొక్క ఫైటింగ్ ఉండదు. NEP ఇంప్లిమెంట్ అయితే చాలా సమస్యలకు సొల్యూషన్ లాగైతే సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసి NEPని యాక్సెప్ట్ చేసే విధానంగా లేదు. ఎందుకంటే ఈ నారాయణ చైతన్యంలో ఒక వాళ్ళ కబంధ హస్తాల్లో బందీ అయి ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు అని మేము అంటూ ఉన్నాం. ఒకవేళ మీరు బందీ కాకపోతే ఇమీడియట్లీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి, ఈ రోజు రేపు ప్రెస్ మీట్ పెట్టండి, మంత్రితో ఏదో ఒక మంత్రితో పెట్టండి. ఎందుకంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు, మీ దృష్టిలో విద్యాశాఖకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ అట్లీస్ట్ దీనిపైన మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడి పేద విద్యార్థులు, బడుగు విద్యార్థులు, బలహీన వర్గ విద్యార్థులు ఈ రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వెంటనే దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దీని మీద ఈ రోజు సమ్మర్ కాలేజ్ నడుపుతున్నటువంటి సమ్మర్ లో క్లాస్ నడుపుతున్న స్కూల్ కాలేజ్ పైన యాక్షన్ తీసుకోవడంతో పాటు ఏదైతే రికగ్నైజ్ లేకుండా నడుస్తున్నటువంటి వీటన్నిటి కూడా వెంటనే రద్దు చేయాలి అనేది మా డిమాండ్ ఒకటి. ఒకవేళ మీరు చేయనట్లయితే ముందున్నది ముసళ్ళ పండుగ అని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. డెఫినెట్లీ పేరెంట్స్ ను పెద్ద ఎత్తున కలుపుకొని విద్యార్థి సంఘాలు కూడా కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుట్టకపోతే ఈ ఆందోళన కేవలము ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానో సెక్రటరీ దగ్గర అసెంబ్లీ దగ్గర జరిగే సార్ ఎక్కడైతే ఇల్లీగల్ ప్రతి కళాశాల ముందు జరుగుతుంది. కళాశాల ముందు జరిగినప్పుడు దాన్ని జరిగే పర్యావసరం ఏందో ఆ కళాశాల కూడా బాగా గుర్తు వాళ్ళు అక్రమ అంటే పోలీసులు మేనేజ్ చేసి 4 కేసులు పెట్టేయగలుగుతారు. అంతే తప్ప ఇంకోటి చేయగలరా? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ఫేస్ ద ఆల్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫర్దర్. మాట్లాడదాం మహేష్.